ఒక క్రికెటర్ గురించి మాట్లాడేటప్పుడు అందరూ ముందుగా సచిన్, ద్రావిడ్, ధోని పేర్లు చెప్తారు. ప్రపంచ క్రికెట్ దిగ్గజాల్లో మాత్రం వివిఎస్ లక్ష్మణ్ పేరు వినగానే ఒక ప్రత్యేకంగా గౌరవిస్తారు. లక్ష్మణ్ లో అంత ప్రత్యేకత ఏమిటి? ఎందుకు ఆయన వెరీ వెరీ స్పెషల్ అని పిలిచారు? కేవలం 281 పరుగుల ఇన్నింగ్స్ వలన, లేక దాని వెనుక ఇంకా ఎంత పెద్ద కథ ఉంది? ఒకసారి మనం దాని గురించి తెలుసుకుందాం. 1996లో భారత్ జట్టులోకి వచ్చిన లక్ష్మణ్ కు ఆరంభంలో అవకాశాలు వచ్చినా స్థిరమైన స్థానం మాత్రం దొరకలేదు. ఓపెనర్ గా ఆడాడు, మిడిల్ ఆర్డర్ లో కూడా ఆడాడు. అయినా తనపై నమ్మకం కోల్పోలేదు. తన స్టైల్ ను మార్చుకోలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఒక రోజు తన సమయం వస్తుందని. ఆ సమయం ఎప్పుడొచ్చిందంటే 2001లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ప్రత్యర్థి ఆస్ట్రేలియా. ఆ సమయంలో స్టీవా నాయకత్వంలోని ఆస్ట్రేలియా ప్రపంచంలోనే అత్యంత బలమైన జట్టు. వరుసగా 16 టెస్టు విజయాలతో ప్రపంచాన్ని శాసిస్తుంది. మొదటి టెస్టు కూడా భారత్ ఓడిపోయింది. రెండో టెస్ట్ లో తొలి ఇన్నింగ్స్ లో భారత్ ఫాలో ఆన్ కు గురైంది. పరిస్థితుల్లో ఎవరు భారత్ గెలుస్తుందని ఊహించలేదు. ఒక్క వ్యక్తి మాత్రం తన బ్యాట్ తో చరిత్రనే తిరగరాశాడు. అతనే వివిఎస్ లక్ష్మణ్. రెండో ఇన్నింగ్స్ లో 281 పరుగులు చేసి టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత గొప్ప ఇన్నింగ్స్ లో ఒకటి ఆడాడు. రాహుల్ ద్రావిడ్ తో కలిసి 376 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. గంటల తరబడి అలసట లేకుండా, ఒత్తిడికి లొంగకుండా ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలింగ్ ని ఎదుర్కొంటూ బ్యాటింగ్ చేశాడు. ఆ ఇన్నింగ్స్ తర్వాత భారత్ మ్యాచ్ గెలిచింది. ఆ తర్వాత సిరీస్ కూడా గెలిచింది. ఆ విజయంతో భారత్ జట్టులో ఒక కొత్త ఆత్మవిశ్వాసం వచ్చింది. విదేశీ జట్లను కూడా ఓడించగలమనే నమ్మకం పెరిగింది. చాలా మంది క్రికెట్ నిపుణులు ఇప్పటికీ చెబుతుంటారు, ఆ 281 పరుగులు లేకపోతే భారత్ క్రికెట్ చరిత్ర మరోలా ఉండేదని. లక్ష్మణ్ ప్రత్యేకత ఆ ఇన్నింగ్స్ తో మాత్రమే కాదు, ఆయన బ్యాటింగ్ చూడడం అంటే ఒక కళాఖండాన్ని చూడడంలా ఉండేది. ముఖ్యంగా ఆయన రిస్ట్ వర్క్ ప్రపంచంలోనే అత్యుత్తమమని చాలా మంది మాజీ క్రికెటర్లు ప్రశంసించారు. ఇతరులు ఆడలేని బంతులను కూడా కేవలం చేతి మణికట్టుతో బౌండరీకి పంపించగలడు. ఆయన కవర్ డ్రైవ్ షాట్, ఫ్లిప్ షాట్, ఆన్ డ్రైవ్, ప్రతి షాట్ లో ఒక క్లాసిక్ కనిపించేది. అందుకే ఆయనను ఆర్టిస్ట్ అని కూడా పిలిచేవారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఆస్ట్రేలియా అనే పేరు వినగానే లక్ష్మణ్ మరో స్థాయిలో ఆడేవాడు. ప్రపంచంలోనే అత్యంత బలమైన బౌలర్లలో గ్లెన్ మెగ్రాత్, షేన్ వాన్, జెసన్ గ్లిస్పీ, బ్రెట్లీ వంటి బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొనేవాడు. టెస్టు క్రికెట్ లో ఆస్ట్రేలియాపై లక్ష్మణ్ చేసిన పరుగులు, ఆడిన కీలక ఇన్నింగ్స్ లు ఇప్పటికీ అభిమానులకు ఎంతో గుర్తు చేస్తుంటాయి. షేన్ వార్న్ ఒక్కసారిగా సరదాగా చెప్పాడు, నా కలలో కూడా లక్ష్మణ్ కనిపించేవాడని. అది సరదాగా చెప్పిన మాట అయినా అందులో నిజం కూడా ఉంది. ఎందుకంటే వార్న్ లాంటి లెజెండరీ స్పిన్నర్ ను కూడా లక్ష్మణ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. లక్ష్మణ్ గురించి చెప్పేటప్పుడు ఇంకొక విషయం కూడా తప్పక చెప్పాలి. అతను వ్యక్తిగత రికార్డుల కోసం ఎప్పుడూ ఆడలేదు. జట్టు కోసం ఏ స్థానం ఇచ్చినా అంగీకరించాడు. పరిస్థితి ఎలా ఉన్నా జట్టును కాపాడడానికే ప్రయత్నించాడు. ఎన్నోసార్లు భారత్ కష్టాల్లో ఉన్నప్పుడు లక్ష్మణ్ బ్యాటే మాట్లాడింది. 2003 అడిలైడ్ టెస్ట్ అయినా, 2008 సిడ్నీ టెస్ట్ అయినా, 2010 మొహాలీ టెస్ట్, 2011 డర్బన్ టెస్ట్, ఎన్నో మ్యాచ్లలో భారత్ ఓటమి అంచుల నుంచి బయటపడడానికి కారణమయ్యాడు. ప్రత్యేకంగా 2010 మొహాలీ టెస్ట్ ఇప్పటికీ గుర్తుండిపోతుంది. వెన్నునొప్పితో బాధపడుతూ కూడా, సరిగ్గా పరిగెత్తలేని పరిస్థితిలో కూడా చివరి వికెట్ భాగస్వామ్యంతో భారత్ను అద్భుత విజయానికి చేర్చాడు. ఆ ఇన్నింగ్స్ చూసిన వారు లక్ష్మణ్ మానసిక బలం ఎంత గొప్పదో అర్థం చేసుకున్నారు. ఇంకో విషయం, ఈ రోజుల్లో చాలా మంది ఆటగాళ్లు తమ విజయాలను సోషల్ మీడియాలో సెలబ్రేట్ చేస్తారు. లక్ష్మణ్ మాత్రం ఎప్పుడూ వినయంగా ఉండేవాడు. ఎంత పెద్ద ఇన్నింగ్స్ ఆడినా, ఎంత పెద్ద మ్యాచ్ గెలిచినా తన గురించి కాకుండా జట్టు గురించే మాట్లాడేవాడు. అందుకే ఆయన సహచర ఆటగాళ్లు కూడా ఎంతో గౌరవించేవారు. లక్ష్మణ్ జీవితంలో ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆయన కుటుంబం డాక్టర్ల కుటుంబం. ఆయన కూడా మెడిసిన్ చదివి అవకాశం వచ్చింది. చివరకు క్రికెట్ ను తన వృత్తిగా ఎంచుకున్నాడు. ఆ నిర్ణయం భారత్ క్రికెట్ కు ఎంత పెద్ద వరమైందో అందరికీ తెలిసిందే. తన కెరియర్ లో 134 టెస్ట్ మ్యాచ్లు ఆడి 8700 పైగా పరుగులు చేశాడు. అందులో 17 సెంచరీలు, 56 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. వన్డేలో కూడా భారత్ కు ప్రాతినిధ్యం వహించాడు. ఆయనకు అసలైన గుర్తింపు మాత్రం టెస్టు క్రికెట్ ద్వారానే వచ్చింది. 2012లో అంతర్జాతీయ క్రికెట్ కు వేడుకలు చెప్పిన తర్వాత కూడా ఆయన ఆటకు దూరం కాలేదు. యువ క్రికెటర్లకు మార్గదర్శకుడిగా, భారత్ క్రికెట్ అభివృద్ధికి కోచ్ గా, మెంటర్ గా తన సేవలు అందిస్తూనే ఉన్నాడు. చివరగా ఒక ప్రశ్న, ఎందుకు వివిఎస్ లక్ష్మణ్ ను వెరీ వెరీ స్పెషల్ అంటారంటే కేవలం పరుగుల వల్ల కాదు, ఒత్తిడిలో ఆడిన ఇన్నింగ్స్ వల్ల, ప్రపంచ అత్యుత్తమ బౌలర్లలో చూపిన ఆధిపత్యం వల్ల, జట్టు కోసం సామర్థ్యం లేకున్నా ఆడిన తత్వం, ఆయన బ్యాటింగ్ లో కనిపించిన అందం, భారత్ క్రికెట్ కు నమ్మకం ఇచ్చిన ఆటగాడిగా నిలిచినందువల్ల. ఈ రోజుకు కూడా క్రికెట్ అభిమానులు అడిగితే మీరు చూసిన అత్యంత అందమైన బ్యాట్స్మెన్ ఎవరంటే చాలా మందికి సమాధానం ఒక్కటే, వివిఎస్ లక్ష్మణ్. అందుకే ఆయన పేరు కేవలం వివిఎస్ కాదు, వెరీ వెరీ స్పెషల్ లక్ష్మణ్. మరి లక్ష్మణ్ గారు ఆడిన బెస్ట్ ఇన్నింగ్స్ మీకు ఏది గుర్తుందో మీ ఒపీనియన్ ని కామెంట్ లో చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా 11 స్పోర్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.